హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 4వ తరగతి ఇంగ్లీష్ పాఠ్యాంశాల్లోని పోయమ్స్ మరియు పోయిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పోయం వచ్చేసరికి ద కిటెన్ అండ్ ప్లే అన్నది ఒక పోయం. ఈ పోయాన్ని రచించినటువంటి వారు విలియం వర్డ్స్వర్త్. ఈయన వచ్చేసరికి 1770 ఏప్రిల్ 7న జన్మించారు. 1850 ఏప్రిల్ 23న మరణించారు. ఈయన ఒక ఇంగ్లీష్ పోయిట్ అనమాట. విలియం వర్డ్స్వర్త్ అనేటువంటి ఆయన ఇంగ్లీష్ పోయిట్. ఈయన వర్క్స్ వచ్చేసరికి లిరికల్ బల్లాడ్స్, సైమన్ లీ, We Are Seven, Lines Written in Early Spring. ఈ రచనలు ఏమిటి? ఆయన రచనలు వచ్చేసరికి లిరికల్ బల్లాడ్స్, సైమన్ లీ, We Are Seven, Lines Written in Early Spring. అదేవిధంగా తరువాతి పోయం వచ్చేసరికి కైండ్ వర్డ్స్. ఈ కైండ్ వర్డ్స్ని రచించినటువంటి వారు హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో అనేటువంటి వారు రచించడం జరిగింది. హెచ్డబ్ల్యూ లాంగ్ఫెలో అనేటువంటి వారు కైండ్ వర్డ్స్ అనే పోయాన్ని రచించారు. ఈయన వచ్చేసరికి 1807 ఫిబ్రవరి 27న జన్మించారు. 1882 మార్చి 24న మరణించారు. ఈయన వచ్చేసరికి అమెరికన్ పోయిట్, అదేవిధంగా ఎడ్యుకేటర్ అనమాట. ఈయన వర్క్స్ వచ్చేసరికి ఇంక్లూడ్ పాల్ రివర్స్ రైడ్, ద సాంగ్ ఆఫ్ హయావత అండ్ ఎవాంజెలిన్ అనే వర్క్స్ చేశాడనమాట. ఈయన రచనలు వచ్చేసరికి హీ వాజ్ ఆల్సో ది ఫస్ట్ అమెరికన్ టు ట్రాన్స్లేట్ దంతే అలిఘీర్స్ డివైన్ కామెడీ. ఈయన వచ్చేసరికి దంతే అలిఘీర్స్ అనే కామెడీ దాన్ని ట్రాన్స్లేట్ చేశారనమాట. అదేవిధంగా అండ్ వాజ్ వన్ ఆఫ్ ద ఫైర్ సైడ్ పోయిట్స్ ఫ్రమ్ న్యూ ఇంగ్లాండ్లో నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి పోయిట్స్లో ఈయన ఒకరు అన్నమాట. అదేవిధంగా తరువాతి పోయం వచ్చేసరికి ద రెయిన్. దీన్ని రచించినటువంటి వారు తిరువల్లువార్. ఈ తిరువల్లువార్నే వల్లువార్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. వాజ్ సెలబ్రేటెడ్ తమిళ్ పోయిట్. ఈయన వచ్చేసరికి తమిళ్ పోయిట్ అనమాట. అదేవిధంగా అండ్ ఫిలాసఫర్ కూడా. హీ ఈజ్ బెస్ట్ నోన్ యాజ్ ద ఆథర్ ఆఫ్ తిరుక్కురల్. ఈయన బాగా పరిచయం కంటే తిరుక్కురల్ అనే ఆథర్ బుక్ రాయడా దాని వల్ల తెలుస్తాడు అనమాట. ఏ కలెక్షన్ ఆఫ్ కప్లెట్స్ ఆన్ ఎథిక్స్, పొలిటికల్ అండ్ ఎకనామికల్ మ్యాటర్స్ అండ్ లవ్. ఈయన వచ్చేసరికి ఎథిక్స్ మీద, పొలిటికల్ అండ్ ఎకనామికల్ మ్యాటర్స్ మీద అండ్ లవ్ మీద ఈయన పుస్తకాలు రాయడం జరుగుతుంది అనమాట. ద టెక్స్ట్ ఈజ్ కన్సిడర్డ్ అన్ ఎక్సెప్షనల్ అండ్ వైడ్లీ చెరిష్డ్ వర్క్ ఆఫ్ ద తమిళ్ లిటరేచర్. ఈయన తమిళ్ లిటరేచర్లకు బాగా వర్క్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇతని తల్లిదండ్రులు వచ్చేసరికి భగవాన్ అండ్ ఆది. అదేవిధంగా ఇతని ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఎథిక్స్, అహింస, జస్టిస్, ఫ్రెండ్షిప్ అండ్ లవ్ అనమాట. అదేవిధంగా తరువాతి పోయం ద రెయిన్బో రచించినటువంటి వారు క్రిస్టినా జార్జినా రొసెట్టి, సిజి రొసెట్టి అనేటువంటి వారు రచించారు. ఈయన 1830 డిసెంబర్ 5న జన్మించారు. 1894 డిసెంబర్ 29న మరణించారు. ఈయన వచ్చేసరికి సిజి రొసెట్టి ఈవిడ అనమాట. వాజ్ యాన్ ఇంగ్లీష్ పోయిట్. ఈమె ఇంగ్లీష్ పోయిట్, రచయిత్రి. అదేవిధంగా హూ రోట్ ఏ వెరైటీ ఆఫ్ రొమాంటిక్ డివోషనల్. ఈమె వచ్చేసరికి రొమాంటిక్ డివోషనల్, అదేవిధంగా అండ్ చిల్డ్రన్స్ పోయమ్స్, పిల్లల పద్యాలు కూడా రాసింది. షీ ఈజ్ ఫేమస్ ఫర్ ద పోయమ్స్ గాబ్లిన్ మార్కెట్ అండ్ రిమెంబర్. అంటే ఈమె గాబ్లిన్ మార్కెట్, రిమెంబర్ అనే పోయమ్స్ వల్ల బాగా ప్రసిద్ధి చెందారు. ఇది ఫ్రెండ్స్ 4వ తరగతిలోని పాఠ్యాంశంలోని పోయమ్స్ మరియు పోయట్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.